వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పీఆర్సీ అమలు తర్వాత పెండింగ్ డీఆర్ బకాయిల పరిస్థితి ఏంటి? అంటే ఇవి వస్తాయా? రావా? అనే దానికి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. సో, అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లపై పీఆర్సీ ప్రభావం, పెండింగ్ డీఆర్ బకాయిల పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలు చేయడం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలు మరియు నష్టాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పీఆర్సీ అమలు వల్ల పెండింగ్లో ఉన్న కరువు భత్యం, డిఏ, డిఆర్ బకాయిల పరిస్థితి ఏమిటి అనే సందేహం పెన్షనర్లలో నెలకొని ఉంది. పీఆర్సీ వల్ల పెన్షనర్లకు నిజంగా లాభం చేకూరుతుందా, లేక వారు ఆర్థికంగా నష్టపోతారనే విషయాన్ని ఒక ఉదాహరణతో అయితే పరిశీలిద్దాము. సో, ఈ విశ్లేషణ కోసం జూలై 1, 2018 నాటికి రూ. 21,033 బేసిక్ పెన్షన్ తీసుకుంటున్న ఒక పెన్షనర్‌నే మనము ఉదాహరణగా తీసుకుందాము. మొదటిది, పీఆర్సీకి ముందు మరియు తర్వాత పెన్షన్‌లో వ్యత్యాసం. మొదటగా పీఆర్సీ అమలుకు ముందు మరియు అమలు తర్వాత ఒక పెన్షనర్ నెలవారీ పొందే పెన్షన్ ఎంత వ్యత్యాసం ఉంటుందో అయితే ఇప్పుడు తెలుసుకోవాలి. కీలకమైన అంశాలేంటంటే ఫిట్‌మెంట్ 23% అనుకుంటే నోషనల్ బెనిఫిట్ జనవరి ఒక ఫిబ్ జూలై 1, 2018 నుంచి మార్చి 31, 2020 వరకు ఈ కాలంలో పెరిగిన పెన్షన్ కాగితాలకే పరిమితం, చేతికైతే రాదు. ఇక మానిటరీ బెనిఫిట్ అంటారా? ఏప్రిల్ 1, 2020 నుంచి ఈ తేదీ నుండే పెరిగిన నగదు రూపంలో అయితే చెల్లిస్తారు. సో, కాలం జూలై 1, 2018 నుంచి డిసెంబర్ 31, 2018 వరకు వివరాలు టేబుల్‌లో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా బేసిక్ పెన్షన్ మనము పెన్షనర్ యొక్క బేసిక్ పెన్షన్ రూ. 21,033 అనుకుందాము. పీఆర్సీకి అమలు తర్వాత. సో, అదే పీఆర్సీకి ముందు కూడా సేమ్ అంతే అమౌంట్ అనుకుందాము. ఇక 30 డీఆర్ వచ్చేసి 30.392% అనుకుంటే రూ. 6,484 అవుతుంది. అదే ఫిట్‌మెంట్ 23% అనుకుంటే రూ. 4,907. అంటే రివైజ్డ్ బేసిక్ పెన్షన్ అంటే మనకు కొత్త పెన్షన్ ఫిక్స్ చేయబడిన పెన్షన్ వచ్చేసి రూ. 32,424 అవుతుంది. అదే మొత్తం పెన్షన్ చూసుకుంటే పీఆర్సీకి ముందు రూ. 27,517 మాత్రమే అవుతుంది. అంటే ఇక్కడ తేడా వచ్చేసి రూ. 4,907 నోషనల్ లాభం అనేది అదనంగా అయితే రావడం జరిగింది. వివరణ: ఈ కాలంలో పీఆర్సీ అమలు చేస్తే నెలకి రూ. 4,907 లాభం వస్తుంది. కానీ ఇది నోషనల్ కాబట్టి దీనికి బకాయిలైతే చెల్లించబడవన్నమాట. ఇక రెండవ ఉదాహరణగా మానిటరీ బెనిఫిట్ కాలంలో వాస్తవ పరిస్థితి. ఇప్పుడు ఏప్రిల్ 1, 2020 నుంచి చూసుకున్నట్లయితే ప్రభుత్వం మానిటరీ బెనిఫిట్‌ను ఏప్రిల్ 1, 2020 నుంచి అమలు చేస్తున్నందున ఈ తేదీ నుంచి మాత్రమే వాస్తవ ఆర్థిక ప్రభావం అయితే ఉంటుంది. టైమింగ్ బిట్వీన్ అంటే కాలం 1 ఇక్కడ మనకు ఏప్రిల్ 1, 2020 నుంచి 2021 జూన్ 30 వరకు 15 నెలలకు ఒకసారి లెక్కిద్దాము. ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం 3 డీఏలను అనగా జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 డీఏలను ఫ్రీజ్ చేసింది. అంటే స్తంభింపజేసింది కరోనా సాకు వల్ల. దీనివల్ల పాత పెన్షన్‌లోనే పెన్షనర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరింది. సో, దీనికి సంబంధించి టేబుల్ ఇక్కడ చూడొచ్చు. బేసిక్ పెన్షన్ అనేది పీఆర్సీ అమలు తర్వాత రూ. 32,424. పీఆర్సీకి ముందు రూ. 21,033. డీఆర్ వచ్చేసి 7%, 7.28% మాత్రమే కాబట్టి రూ. 2,382 అవుతుంది. మనకు పీఆర్సీకి ముందు డీఏ వచ్చేసి 39.328% అనుకుంటే రూ. 8,272 అవుతుందన్నమాట. ఇకపోతే ఐఆర్ మధ్యంతర వృద్ధి.
సో, పీఆర్సీకి ముందు మధ్యంతర వృత్తి ఇస్తారు. పీఆర్సీ ఇచ్చిన తర్వాత అది బేసిక్‌లో మెర్జ్ అవుతుందనమాట ఫిట్‌మెంట్‌గా. ఇకపోతే రూ. 5,760 మధ్యంతర వృత్తి ఐఆర్. ఇక్కడ పీఆర్సీ అమలు తర్వాత మనకు రూ. 34,806 అయితే పీఆర్సీకి అమలుకు ముందే రూ. 35,065 అవుతుంది. అంటే ఇక్కడ రూ. 259 ప్రతి నెల ఈ యొక్క పెన్షనర్‌కి నష్టమనమాట. పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల. మరి వివరణ ఈ 15 నెలల కాలంలో కొత్త పీఆర్సీ విధానం ప్రకారంగా పెన్షనర్లకు నెలకు రూ. 259 తక్కువ వస్తుంది. అంటే ప్రభుత్వం ఈ మొత్తాన్ని రికవరీ చేస్తుంది. మొత్తం రికవరీ 15 నెలలు కాబట్టి ఈ అమౌంటు 15తో గుణించినట్లయితే రూ. 3,885 రావటం జరుగుతుంది. ఇది పెన్షనర్ ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన మొత్తము. ఇకపోతే కాలం 2 జూలై 1, 2021 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు 6 నెలల కాలానికి స్తంభింపజేసిన డీఏలను పునరుద్ధరించిన తర్వాత కొత్త పీఆర్సీ విధానంలో పెరిగింది. ఇక్కడ టేబుల్‌లో అయితే చూడొచ్చు ఈ వివరాలు. సో, బేసిక్ పెన్షన్ రూ. 32,424. అదే పీఆర్సీకి ముందైతే రూ. 21,033. డీఆర్ వచ్చేసి 20.02% అనుకుంటే రూ. 6,551 అవుతుంది. అదే పీఆర్సీకి ముందు 39.328% అనుకుంటే రూ. 8,272 రావటం జరుగుతుంది. ఐఆర్ సో, పీఆర్సీకి ముందు ఐఆర్ ఉంటుంది కాబట్టి ఈ 27% ఐఆర్‌కి గాను రూ. 5,760 అవుతుంది. సో, మొత్తం పెన్షన్ చూసుకుంటే పీఆర్సీ అమలు తర్వాత రూ. 38,975 అవుతుంది. పీఆర్సీ అమలుకు ముందు రూ. 35,065 అవుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ మనకు పీఆర్సీ అమలు వల్ల ప్రతి నెల రూ. 3,910 లాభం అయితే రావడం జరిగింది. ఇక వివరణ ఈ 6 నెలల కాలంలో పీఆర్సీ అమలు వల్ల రూ. 3,910 లాభం వస్తుంది. సో, అదే 6 నెలలకి గాను రూ. 23,460 అయితే అవుతుందనమాట. అంటే ఇది 6 టైమ్స్ 6 మంత్స్‌కి కాబట్టి. సో, ఇది పెన్షనర్‌కి అందే బకాయి. మానిటరీ బెనిఫిట్ ఎంత? మానిటరీ బెనిఫిట్ కాలంలో వచ్చిన లాభ నష్టాలను బేరీజు వేస్తే మొత్తం 6 నెలలు గాను రూ. 23,460 మొత్తం నష్టం రూ. 3,885 నికర మానిటరీ బెనిఫిట్ వచ్చేసి రూ. 19,575 అవుతుంది. అంటే పీఆర్సీ అమలు వల్ల ఈ పెన్షనర్ మానిటరీ బెనిఫిట్ కింద నికరంగా రూ. 19,575 మాత్రమే పొందుతారనమాట మొత్తం ఓవరాల్‌గా. మరి కోల్పోతున్న పెండింగ్ డీఆర్ బకాయిల లెక్క చూసుకుంటే పీఆర్సీ అమలు కాకపోతే పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ డీఆర్ బకాయిలు ఏంటో చూద్దాము. ఈ బకాయిలు పీఆర్సీ అమలు వల్ల పూర్తిగా రద్దవుతాయి. సో, మళ్ళీ ఇక్కడ టేబుల్‌లో అయితే చూడొచ్చు. డీఆర్ మంజూరు తేదీ జూలై 1, 2018కి నెలవారీ డీఆర్ పెరుగుదల రూ. 670 బకాయిల కాలం 30 నెలలు. మొత్తం బకాయి రూ. 20,100 అవుతుంది. అదే జనవరి 1, 2019 డీఏకి గాను నెలవారీ పెరుగుదల రూ. 670 30 నెలలకు గాను సేమ్ అమౌంట్ రూ. 20,100. ఇకపోతే జూలై 1, 2019కి గాను డీఆర్ పెరుగుదల రూ. 1,118 30 నెలలకు గాను రూ. 33,540 కోల్పోతున్న మొత్తం డీఆర్ బకాయిల విలువ వచ్చేసి రూ. 73,740 అయింది. అంటే ఇక్కడ మనము పీఆర్సీ అమలు చేయకపోతే ఈ పెన్షనర్‌కు డీఆర్ బకాయిల రూపంలో రూ. 73,740 అందేవి. కానీ పీఆర్సీ అమలుతో ఈ మొత్తం పూర్తిగా కోల్పోతారు. తుది విశ్లేషణ లాభమా? నష్టమా? అంటే ఇప్పుడు అసలు లెక్క చూద్దాం. పీఆర్సీ వల్ల పెన్షనర్ ఎంత నష్టపోతున్నారో స్పష్టమవుతుంది. కోల్పోతున్న మొత్తం డీఆర్ బకాయిలు రూ. 73,740 పీఆర్సీ ద్వారా వస్తున్న నికర మానిటరీ బెనిఫిట్ రూ. 19,575 నికర నష్టం వచ్చేసి రూ. 54,165 అయితే అయింది. అంటే రూ. 21,033 బేసిక్ పెన్షన్ తీసుకుంటున్న ఒక పెన్షనర్‌కి కొత్త పీఆర్సీ అమలు వల్ల తాత్కాలికంగా రూ. 54,165 నికర నష్టాన్ని అయితే చవిచూడాల్సి వస్తుంది. అంటే నెలవారీ పెన్షన్‌లో పెరుగుదల కనిపించినప్పటికీ దానికోసం భారీ మొత్తంలో డీఆర్ బకాయిలను వదులుకోవాల్సి వస్తుంది. బేసిక్ పెన్షన్ ఎక్కువగా ఉన్న వారికి ఈ నష్టం ఇంకా అధికంగా ఉంటుంది. ఉదాహరణకు 40,000 బేసిక్ పెన్షన్ ఉన్న వారికి దాదాపుగా 80,000 నష్టమైతే ఉండే అవకాశం ఉంది. కాబట్టి పీఆర్సీ అమలు వల్ల దీర్ఘకాలంలో నెలవారీ పెన్షన్ పెరిగినా తక్షణ ఆర్థిక ప్రయోజనాల పరంగా పెన్షనర్లు గణనీయమైన నష్టాన్ని భరించాల్సి వస్తుంది.
అనేది ఈ విశ్లేషణ యొక్క సారాంశం ఫ్రెండ్స్.